యా వెల్కమ్ బ్యాక్ టు బతుకమ్మ వ్లాగ్. ఫస్ట్ డే బతుకమ్మ మేమైతే ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాం గాయస్. సో గాయస్, మీరందరూ ఎంగిల్ పూల బతుకమ్మ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పేసేయండి. సో ఫస్ట్ అయితే మేము బతుకమ్మ స్టార్ట్ చేసినాం. మా ఇంట్లో ఫస్ట్ మహాలక్ష్మి అనమాట. సో మా అక్క వాళ్ళు రాలేదు ఆ రోజు, వాళ్ళు ఒక 2-3 డేస్ తర్వాత వస్తామని చెప్పారు. సో ఫస్ట్ బతుకమ్మ రోజు నేను అవైలబుల్ ఉండే అనమాట. సో మా మమ్మీ నాతో పాటు స్టార్ట్ చేయించింది అనమాట బతుకమ్మ. సో బేసిక్గా నాకు బతుకమ్మ చేయడం రాదు, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడు మా అక్క వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు వీళ్ళే చేసుకుంటారు. ఈవెన్ మా మమ్మీ కూడా ఇంట్లో కుకింగ్లో చాలా బిజీ ఉంటుంది అందరు వచ్చినప్పుడు. సో మా అక్క వాళ్ళు అండ్ మా పిన్ని వాళ్ళే చేస్తారు. అండ్ నేనైతే ఎప్పుడు చేయలేదన్నమాట. ఇదే నా ఫస్ట్ టైం. నాకేమో చాలా భయము. సో తంగేడు పూలలో చాలా పురుగు ఉంటుంది కదా గైస్, నాకు అదంటే చాలా భయం. మీలో ఎంతమంది భయపడతారు అట్లా పురుగులకి? నేనైతే బతుకమ్మ దగ్గరికి కూడా రాను, బికాజ్ నాకు చాలా భయం. సో దాని తర్వాత ప్రిన్సీ కూడా కూర్చొని, ప్రిన్సీ కూడా నాలాగా ఒక 2 పువ్వులు పెట్టేసి మొక్కింది. ఇంకా మొక్కేసిన తర్వాత మా మమ్మీ అయితే కంటిన్యూషన్ చేసింది. ఇంకా మా పిన్ని కూడా రాలేదన్నమాట. సో లేట్ అవుతుంది అని చెప్పేసి మా మమ్మీ స్టార్ట్ చేసింది బతుకమ్మ. సో మీరందరూ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? మీ అందరు బతుకమ్మలు మంచిగా వచ్చినాయా? సో మా మమ్మీ ఇది సెకండ్ టైం అంట బతుకమ్మ చేయడం. చిన్నప్పటి నుంచి కూడా అంత అలవాటు లేదు, మా అమ్మమ్మ వాళ్ళే చేసేవాళ్ళంట. సో మా మమ్మీ కూడా నా అలాగానే పెళ్ళైన తర్వాతనే షీస్ ట్రైయింగ్. ఇంకా నేనైతే అప్పటికి కూడా ట్రై చేయలేదు, నాకు ఇప్పటికి కూడా రాదు. సో మేమైతే ఎవ్రీ ఇయర్ తంగేడు పూలతోని చేస్తాం అనమాట. సో బయట దొరికే ఫ్లవర్స్, తంగేడు పూలు వీటితో చేస్తాము. బట్ ఈసారి అవి దొరకట్లేదు, ఎక్కడికక్కడ అందరు తెంపుకొని వెళ్ళిపోతున్నారు. సో జంగల్స్ కూడా ఉండట్లేదు, ఇప్పుడు అన్ని బిల్డింగ్సే కదా. సో అందుకని చెప్పి మాకు తంగేడు పువ్వు కూడా దొరకలేదు. మా డాడీ బంతి పూలు అండ్ రోజ్ ఫ్లవర్స్, చామంతి కొనుక్కొని వచ్చారు ముందు రోజు. సో వాటితోని ఫస్ట్ టైం చేస్తున్నాము. అస్సలు రావట్లేదు, చేసేవాళ్ళు ఎట్లా చేస్తారో కానీ మా మమ్మీకి అయితే చాలా ఇబ్బంది అయిందనమాట. బికాజ్ బంతి పూలు ఇట్లా కాడలు ఉండవు కదా, సో అవి ఊరికి కింద పడిపోవడం అట్లా అవుతుండే. అదే ఒకవేళ మన తంగేడు పువ్వు అయితే ఈజీగా అయిపోయేది. ఇంకా ఎట్లనో అట్లా మా మమ్మీ అయితే ఒక బతుకమ్మ చేసింది. చేసిన తర్వాత ఇదే ఫస్ట్ పెద్ద బతుకమ్మ అనుకున్నాము. బట్ ద థింగ్ ఏమైంది అంటే చాలా ఫ్లవర్స్ మిగిలిపోతాయి. సో లాస్ట్ డే వరకు అవి ఉండవు కదా, అందుకని చెప్పి మళ్ళీ దానికంటే పెద్ద బతుకమ్మ చేద్దాము అని చెప్పేసి అనుకుంది. ఇంకా మీన్వైల్ నాకు ఫుల్ ఆకలి అవుతుండే, అందుకని చెప్పి నేను ప్రిన్స్ ఇద్దరం కలిసి మా బ్రేక్ఫాస్ట్ కూడా కాదు బ్రంచ్ చేస్తున్నాము. చేసిన తర్వాత ఇంకా మళ్ళీ నేను వచ్చి అట్లా పోజెస్ ఇవ్వాలి కదా వీడియోకి. సో అట్లా నేను కూడా ఒక రౌండ్ ఫ్లవర్స్ అయితే పెట్టడానికి ట్రై చేసినాను. ఈ ఆకులు ఏంటి అనుకోవచ్చు మీరు, ఈ ఆకులు మధ్యలో వేయడానికి అనమాట. బతుకమ్మ ఫ్లవర్స్ ఆగడానికి మధ్యలో వేస్తారు కదా, సో అట్లా మేము కూడా అవి వేసినాం అనమాట మధ్యలో. ఇంకా గ్యాప్లో మా చిన్న పిన్ని అయితే వచ్చేసింది అనమాట ఇంటికి. ఇంకా తను వచ్చిన తర్వాత మనం ఎక్కడ చేస్తాము, ఇంకా మా పిన్ని చాలా మంచిగా చేస్తుంది, ఎవ్రీ ఇయర్ వాళ్ళే చేస్తారు కాబట్టి ఇంకా మా హస్బెండ్కి మా పిన్ని చూపిస్తుంది అనమాట, మొన్ని చేసిన బతుకమ్మ ఇట్లుంది అని చెప్పి. ఇక మా పిన్ని వచ్చేసి దాన్ని ఫినిష్ చేయడానికి ట్రై చేసింది. మా మమ్మీ కూర్చొని కూడా హెల్ప్ చేసిండే. సో చెప్పాను కదా బంతి పూలతో వాళ్ళకి కొంచెం కష్టం అవుతుండే, అవి ఆగట్లేకుండే. సో చిన్న బతుకమ్మ అయితే మంచిగా క్యూట్గా చిన్నగా రెడీ అయిపోయింది. ఇవి కొన్ని ఎక్కువ పెట్టేసరికి ఏమవుతుందంటే ఆగట్లేదు. సో మీరు ఎట్లా చేస్తారో నాకు చెప్పండి, బంతి పూలతో ఎట్లా మేనేజ్ చేస్తారు అని చెప్పేసి. సో ఆల్రెడీ ఇంతకుముందు అడిగే ఉంటాను. ఎట్లనో ఒకట్లా మళ్ళీ ఫైనల్గా మా వాళ్ళు అయితే చేసినారు అనమాట బతుకమ్మని, చాలా మంచిగా చేసినారు. నేను ప్రిన్సీ మమ్మీ కూడా హెల్ప్ చేస్తుండే మా పిన్నికి పప్పికి, లైక్ ఆకులన్నీ చించి మధ్యలో వేయడానికి అని చెప్పేసి మేమైతే హెల్ప్ చేస్తుండే. అండ్ బబ్లు అప్పుడే లేచిండు, బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాడు కదా, వాడు 12 o'clock లేచి మెల్లిగా బ్రష్ చేసుకుంటున్నాడు అనమాట. సో యా, సండే వస్తే అందరు అంతే కదా, మా ఇంట్లో కూడా బబ్లు అంతే, మేము అందరం తొందరనే లేసాము. సో యా, అట్లా జరిగిందనమాట మా బతుకమ్మ ప్రిపరేషన్. బతుకమ్మలు రెడీ అవ్వగానే ఇంకా నేను పప్పి ఇద్దరం కలిసి అయితే వాటిని మొక్కి తీసుకెళ్ళి దేవుని రూమ్లో పెట్టినాం అనమాట ఇద్దరము. ఇంకా ప్రిన్స్ ఎందుకు కనిపిస్తలేదంటే వీడియో తీసేది ప్రిన్సీయే, అందుకని చెప్పి అది కనబడట్లేదు. తీసుకెళ్ళి మంచిగా దేవుని రూమ్లో పెట్టి మంచిగా మొక్కుకున్నాము నేను పప్పి. పెట్టేసాయండి ఇక. సో గైజ్, ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ అండ్ చక్కని ఏమో చికెన్తో ఫస్ట్ టైం బతుకమ్మ. అది మున్నగా చేసింది, ఇది నేను చేసాను.
సో గాయ్స్ మనకు ఫైనల్గా బతుకమ్మ చేసే ఛాన్స్ అయితే దొరికింది. ఎందుకంటే మా అత్త డ్యూటీకి వెళ్ళింది మార్నింగ్. సో తనకి ఒక ఎమర్జెన్సీ పని ఉండడం వల్ల తను బయటికి వెళ్తుంది అక్కడి నుంచి అక్కడికి. సో ఈవినింగ్ వచ్చేలోపు మా ఇద్దరికి, నాకు ప్రిన్స్కి కలిసి మా మామ వాళ్ళ ఇంట్లో అయితే బతుకమ్మలు రెడీ చేయమని చెప్పింది. సో ఇద్దరం కూర్చొని కష్టపడి చిన్న చిన్న బుడ్డి బతుకమ్మలు అయితే రెడీ చేసాం. చాలా క్యూట్ ఉండే. సో మాకు వచ్చినట్టుగా చేసినాం. ప్రిన్స్కి కూర్చొని కాలు నొప్పి తెస్తుందంట. సో కష్టపడి అయితే చేసి అవి కూడా దేవుని దగ్గర పెట్టేసి అండ్ దెన్ we enjoyed a lot. Guys, ఈ సాంగ్ నేను నా ఇంటర్లో ఉన్నప్పుడు స్కూల్ బస్ నుంచి వస్తుంటే ఓకే ఇట్లా అవుతుంది అనమాట. సో కాలేజ్ బస్ నాది ఇప్పుడు శ్రీ గాయత్రి ఈవెన్ ఐ ఫర్గాట్ ఇట్లా అయితే ఉంటుంది. సో నేను మా ఇంటర్లో ఉన్నప్పుడు నేను కాలేజ్ బస్ నుంచి ఇంటికి వస్తున్నాయి అనమాట. సో ఎవ్రీడే అక్కడ పెబుల్ సిటీ సైడ్ తీసుకొని వెళ్తుండే డ్రైవర్. అక్కడ కూడా డ్రాప్ చేసింది ఉంటే అటు వెళ్తే ఒక ఆంటీ వస్తుండే మా బస్లోకి. మా బస్ డ్రైవర్ అన్న ఒక ఆంటీకి లిఫ్ట్ ఇస్తుండేది. సో వీ యూస్ టు సింగ్ దిస్ సాంగ్. అన్నని ఏడిపిస్తుండే అనమాట డ్రైవర్ అన్నని, కొంటే చూపుతో అని చెప్పి. సో ఆ సీన్ గుర్తొచ్చింది నాకు మళ్ళీ సాంగ్ ఏంటి ఆఫ్టర్ అ లాంగ్ టైం. ఏదో మాయ చేసి ఇప్పుడే మేము జియో మార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఇన్ని రోజులు జియో మార్ట్ ఫేక్ అని కొంతమంది చెప్తుండే కదా. ఇట్స్ నాట్ ఫేక్. మేము ఆర్డర్ పెట్టుకున్నాము. ఆల్సో నేను మొన్న కూడా ఆర్డర్ చేసిన బట్ ఆ రోజు వీడియో లేదు. ఇప్పుడు చాయ్ పెట్టుకొని చాయ్లోకి బిస్కెట్స్ వేసుకొని తింటే చెప్తుంది మొన్న ఫీలింగ్. ఆ ఫీలింగ్ వేరే. గాయస్ నాకు పింపుల్ అవుతుంది. సో గాయస్ నేను ఎట్లా చూడండి అసలు. ఫస్ట్ ప్రిన్స్ అయితే మన కోసం చాయ్ పెడుతుంది. లెట్స్ గో అండ్ షూట్ హర్ ఇన్ ద చూద్దాం. కిచెన్లోనే లేదు గాయస్, చాయ్ పెడతా అని వచ్చింది. చక్కెర చాయ్ పత్తి ఇక్కడనే పెట్టింది. అండ్ ఇంతకుముందు కొంచెం బ్లర్ ఉండే కదా. సో కెమెరా అయితే క్లీన్ చేసినాను. ఫ్రెండ్స్ ఎక్కడికి పోయి వచ్చింది చాయ్ పెడుతుంది అనుకుంటే ఏమో. సో గైస్ టేబుల్ చూడండి ఎంత మెచ్చిందో. అండ్ మా స్వీట్ మరదలు చాయ్ పెట్టుకొచ్చింది. చాయ్ విత్ డేట్స్ తినేసి షాపింగ్కి వెళ్దాం గైస్ ఈరోజు మనకి. సో మేము దసరా డ్రెస్ తెచ్చుకున్నాము. దాన్ని కొంచెం ఆల్టరేషన్ ఇచ్చేది ఆ వర్క్ ప్లస్ సమ్ అదర్ వర్క్. మేబీ ఐ మే టెల్ యూ పీపుల్ లేటర్. ఆ పని చూసుకుని 2 పనులు చూసుకుని అయితే ఇంటికి రావాలి. అంతకుముందు చాయ్ తాగేసి స్టార్ట్ అయిపోవాలి. గాయ్స్ జస్ట్ ఎప్పుడే ఇంటికి వచ్చినాం. ఉన్నాక డ్రెస్ తీసుకోవాలి అనేసి గాయ్స్ డ్రెస్సెస్ తీసుకొని మళ్ళీ వెళ్తున్నాం. సో గైస్ మేమైతే ఇప్పుడు టైలర్ దగ్గర మేము మా డ్రెస్సెస్ ఇచ్చి అయితే మేము మాల్కి వచ్చినాము. వాంటేజ్ లైన్ మాల్కి వచ్చినాము. సో బండ్లగూడ కాళీమందిర్ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఈ మాల్ తెలుసు, కొత్తగా పడ్డది. అక్కడికి ఎందుకు వచ్చినాము అంటే మేము మా డాడీ కోసం షర్ట్ తీసుకుందామని వచ్చినాము. మేము ఎవ్రీ ఇయర్ అందరం కొనుక్కుంటాం, అందరం షాపింగ్ చేస్తాము. బట్ మా డాడీకి అంటే డాడీస్ ఎక్కువ కొనుక్కోరు కదా. సో డాడీ కొనుక్కోరు, మా అందరికీ చేపిస్తారు బట్ డాడీ తీసుకోరు. బట్ మనం ఎందుకు తీసుకోవద్దు అని చెప్పేసి నేనైతే వచ్చినాను మా డాడీకి షర్ట్ తీసుకుందాం అని చెప్పి. ఇంకా మా హస్బెండ్ని లైన్లో పెట్టి ఇంకా తెలుసుకుంటుండే అనమాట ఏం తీసుకోవాలి, ఏది బాగుంటుంది అని చెప్పి. ఫైనల్గా ఒకటైతే తీసుకున్నాము. తీసుకొని ఇంటికి వెళ్ళగానే 6 అయింది. మమ్మీ వాళ్ళు బతుకమ్మ ఆడాలి అండ్ ఫుల్ వర్క్ ఉండే, అందుకని షూట్ చేయలేదు. వర్క్ అంతా చేసుకున్న తర్వాత ఇంకా మమ్మీ అండ్ మా కింద మీనక్క ఇద్దరు కలిసి బతుకమ్మని అయితే కిందకి తీసుకొని వెళ్ళారు ఆడడానికి. నేను వెళ్ళలేదు డ్యూ టు సమ్ రీజన్స్, నేను వెళ్ళలేదన్నమాట. సో అందుకని చెప్పి వీళ్ళు వెళ్తున్నారు అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసినారు. బతుకమ్మ ఆడే వీడియోస్ కూడా నా దగ్గర లేవు, నేను వెళ్ళలేదు కాబట్టి నేను తీయలేదన్నమాట. సో యా అంతే ఈ వీడియో. మీరందరూ మీ బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ అంతే ఈ వీడియో. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్ బాయ్.